అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ 67వ మ్యాచ్లో చెన్నై జట్టు వెళుతూ ఒక అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్లో గుజరాత్ జట్టు ఏకంగా 83 పరుగుల తేడాతో చెన్నై చేతిలో ఓడిపోయి టాప్ 2 స్థానానికి వెళ్లే సువర్ణావకాశాన్ని చేజార్చుకుంది. ఇక చెన్నై జట్టు ఈ సీజన్లో మొదట బ్యాటింగ్ చేస్తూ 200కు పైగా పరుగులు సాధించింది. సీజన్ ఆరంభంలో బ్యాటింగ్ వైఫల్యాలతో ఇబ్బంది పడిన చెన్నై జట్టు ప్లేఆఫ్స్ రేసు నుండి ఎలిమినేట్ అయిన తర్వాత యువ ఆటగాళ్ల ఎంట్రీతో ఒక్కసారిగా కొత్త జోష్తో అదరగొడుతుంది. ఇక ఈ మ్యాచ్తో చెన్నై జట్టు ఈ సీజన్లో ఆఖరి మ్యాచ్ ఆడినట్టు అయింది. ధోనీకి ఇదే చివరి మ్యాచ్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక మ్యాచ్ అనంతరం చెన్నై కెప్టెన్ ధోనీ మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ధోనీ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ సీజన్లో మేము చాలా ఎత్తుపల్లాలు చూసాం. అయితే వెళ్తూ ఒక మంచి విజయంతో ఈ సీజన్ ముగించడం చాలా ఆనందంగా ఉంది. అయితే సీజన్ మాకు ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రావిస్, నూర్ అహ్మద్ రూపంలో మంచి ఆటగాళ్లు మా జట్టుకు దొరికారు. నెక్స్ట్ సీజన్లో మేము గట్టిగా కంబ్యాక్ ఇస్తామనే నమ్మకం ఉంది. ఇక నా రిటైర్మెంట్పై ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనుకోవడం లేదు. దానికోసం ఇంకా సమయం ఉంది. నేను ఇప్పుడే వెళ్ళిపోతానని చెప్పలేను, అలాగే తిరిగి వస్తానని కూడా చెప్పడం లేదు. ఇంకో 4 నెలల్లో నా ఫిట్నెస్పై దృష్టి పెట్టి ఆ తర్వాత నేను నిర్ణయం తీసుకుంటున్నాను అని ధోనీ చెప్పుకొచ్చాడు. ఇక ప్లేఆఫ్స్కి చేరిన 4 జట్లకు నా అభినందనలు. వీరందరూ చాలా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన కారణంగా వారు ఈ స్థాయికి చేరుకున్నారు. ఏ జట్టు ఎక్కువ కాదు, ఏ జట్టు తక్కువ కాదు. ఎవరికైతే ఒత్తిడిని అధిగమించి మంచి క్రికెట్ ఆడతారో వారే టైటిల్ గెలుస్తారని ధోనీ ముగించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.